సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని ఆనుకొని దాని అంచుల్లోనే ఉన్నటువంటి ఒక మండలం పెన్బాడు. ఈ పెన్బాడు మండలం ఎప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్. గతంలో ఉసుక దందాల నుంచి పంచాయతీలు చంపుకోవడాలు, కొట్లాటల కాడికి పోయాయి పంచాయతీలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఏరికోరి తెచ్చుకున్నటువంటి ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి, అంటే నియోజకవర్గ అధిష్టానానికి, జిల్లా అధిష్టానానికి కావాల్సినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళు వివాహితలు కావచ్చు, అవివాహితలు కావచ్చు, ఇక్కడ ఏర్పడినటువంటి సంబంధాలు, కొన్ని అక్రమ సంబంధాలు, కొన్ని పెళ్లిలు కాకముందు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయినటువంటివి, కొంతమంది అమ్మాయిలను అబ్బాయిలు కావాలని టార్గెట్ చేసి బలవంతంగా వాళ్ళ భవిష్యత్తును ఆగం చేస్తున్నటువంటి కొన్ని సంఘటనలు. ఇక్కడ దగ్గరలో మండల కేంద్రం పక్కనే ఉన్నటువంటి ఒక తండ, ఆ తండాలో 2 సంఘటనలు. ఒక సంఘటనలో ఒక పెళ్లి కాని అబ్బాయి అమ్మాయిని తీసుకొని పోయిండు. ఈ సంఘటనలో ఏం జరిగింది? అబ్బాయి వాళ్ళ అన్నను పిలిచి విపరీతంగా కొట్టాడు. వారం రోజులు, నీ అన్న ఆడున్నాడు, నువ్వు చెప్తే వస్తాడు, నువ్వు అడ్రస్ చెప్పు అని కొట్టిర్రు. సరే తీసుకొచ్చినాక ఏం జరిగింది? వచ్చినటువంటి అమ్మాయిని, మరి అమ్మాయి పెళ్ళైన ఒక సఖీ సెంటర్లో పెట్టి కౌన్సిలింగ్ చేసి చేయాల్సినటువంటి ఒక సందర్భం. కానీ కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టలేదు. అమ్మాయిని ఒక ఇంట్లో పెట్టారు. 15 రోజులు పెట్టి పెద్ద మనుషుల పంచాయతీ చేసి, చెట్టు కింద పంచాయతీ చేసి, కొంత దండకు కట్టించి పంపించారు. ఈ దండగలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పెద్దలకు ఎన్ని పోయినాయి? అక్కడ ఉన్నటువంటి జిల్లాలో మేమే నాయకులు అనుకునేటటువంటి వాళ్ళగా, మరి లేకుండా మండలంలో మేమే నాయకులు అనుకునేటోళ్ళకి పోయినా ఏం పోయినాయి? ఇదే సంఘటనలో వీళ్ళిద్దరి మధ్యలో 2 సార్లు రిపీట్ అయింది ఇదే సంఘటన. మరి ఎందుకు రిపీట్ అయింది? మరి ఏం చేస్తున్నారు? మరి వాళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్ పెట్టలేదు? ఎందుకు కేసు చేయలేదు? ఎందుకు కేసులు చేయట్లేరు? ఇక్కడ కేసులు పెట్టాలి, చెయ్యాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అన్నీ చేయాలి. మరి ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఈ కేసు అయితే ఎన్నాకు వచ్చింది, అయిందనేది తెలుస్తుంది. దీనికి విరుద్ధంగా ఇంకొక కేసు. అక్కడ ఏంటి? ఇక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకుపోయిండు. అమ్మాయి ఇదే తండ, కానీ అబ్బాయి కోదాడ దగ్గర. మరి అబ్బాయి ఎస్ఐ గారికి అత్యంత సన్నిహితులు, దగ్గర బంధువులు అంటున్నారు. మరి ఈ సంఘటనలో మరి అమ్మాయి వాళ్ళ బ్రదర్ పోయి కేసు పెట్టి ఎస్ఐ గారిని పట్టుకొని బతిల్లాడి ప్రాధాయపడితే టవర్ లొకేషన్ చేసి తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు? ఎస్ఐ గారిని బతిలాడుకోవడానికి ఎస్పీ దగ్గర పోయి తిరిగితే ఎస్సీపీ అప్పుడు ఎస్ఐ గారు గట్టిగా మందలిస్తే అప్పుడు తీసుకొచ్చి అమ్మాయిని సఖీ సెంటర్లో వేసిండు. అమ్మాయిని సఖీ సెంటర్లో వేసి ఏం చేసిండు? మరి కేసు పెట్టాలని అబ్బాయి అడిగితే, ఏంరా బోసుడికే, నీ చెల్లె నీకు వచ్చింది, నువ్వు వెళ్ళిపో అని ఎస్పీ గారు బెదిరించారంట. నీ చెల్లె నీకు దొరికిందా, తీసుకొని పో అని చెప్పిండు. మరి ఇక్కడ ఎందుకు కేసు చేయలేదని అడుగుతున్నాం. అక్కడనే ఎందుకు కొట్టిర్రు? మరి ఏం జరుగుతుంది? ఇంకొకటి, ఇదే మండల కేంద్రంలో 2 అన్నదమ్ములు, ఒక అన్న దగ్గర ఆస్తి ఎక్కువ పెట్టుకుందని, తమ్మునికి తక్కువ వచ్చిందని 2 తగాదాలు. ఆ తగాదాలో తల్లి తమ్ముని దగ్గర ఉంటుంది. తల్లిని అన్న వచ్చి విపరీతం కొట్టినప్పుడు తమ్ముడు పోయి కేసు పెట్టిండు. తమ్ముడు పోయి కేసు పెడితే తమ్ముడు పెట్టిన కేసులో అన్న మీద కేసు చేయలే, అన్న వచ్చి మళ్ళీ కేసు పెట్టిండు. ఎందుకు? ఆయన ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ, అన్న అధికార పార్టీ, తమ్ముడు ఇంకొక పార్టీ. అక్కడ జరిగింది. అక్కడ జరిగినాక తమ్ముడిని పట్టుకోవడానికి, అన్న పెట్టిన కేసులో తమ్ముడిని పట్టుకోవడానికి పోయే క్రమంలో ఒక ఇంటికి పోయి, ఒక ఆడమ్మ దగ్గరికి పోయి, ఒంటరి మహిళ దగ్గరికి పోయి, నీ ఇంట్లోనే ఉంటాడు, నువ్వు చెప్తే దొరుకుతాడు, నీ ఇంట్లోకి వచ్చిండని పొద్దున్నే రాలేదంటే మళ్ళీ మధ్యాహ్నం నువ్వే అడగాల్సినవి చెప్పు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం ఇప్పుడన్నా వచ్చిండా, ఎక్కడికి పోయిండు, ఆయన ఆచూకి చెప్పని బెదిరియడం. దాని తర్వాత అర్ధరాత్రి నైటు ఏఎస్ఐని పంపించడం. అమ్మాయి గోరు పెట్టుకొని, నా పరువు ఏంది, నేనేంది, నా ఇంటికి ఇట్లా వస్తున్నావు అని ఆమె వీడియో తీసుకో మమ్మల్ని ఏం చేయలేమని చెప్పడం. ఆమె ఎస్పీ గారి దగ్గరికి పోయింది. ఈ కేసు ఎస్పీ దగ్గరికి రీచ్ అయిందే. గిన్నెక్కడ 2 కేసులు ఎస్పీ దగ్గరికి రీచ్ అయినటువంటి. ఇక్కడ మరి ఏం కాలేదు. మళ్ళా ఈ గ్రామానికి, ఈ మండలంలోని దగ్గరలో ఒక లింగాల గ్రామం, అక్కడ కూడా పాపం ఒక అమ్మాయి ఇంకొకరు ఇబ్బంది పెడుతున్నారని
కేసు పెడితే అక్కడ కూడా కాలేదు. వాళ్ళు ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళరు. మరి ఎస్పీ గారు కూడా మరి ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇనిషియలైజ్ చేయడం జరిగింది. మరి అది అట్లా పోయింది. ఈ అన్నిటిలలో ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు పోతున్నారు, ఎస్ఐ గారు ఎందుకు చేయడం లేదు? ఈ కేసులలో అన్నిటిలలో ఒకటి ఉమ్మడిగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎస్ఐ గారు మా కేసులు తీసుకోవట్లేదు, ఎస్ఐ గారి మీద కేసు పెట్టమంటే ఎస్ఐ గారి మీద కేసు ఎట్టంటారు అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మన జర్నలిస్టులు అనుకోండి, కొంతమంది నాయకులు, మరి కొంతమంది కుల నాయకులు అందరూ వాళ్ళని బెదిరించడాలు. ఎందుకండి మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోరి. మీరు తప్పుడు రిపోర్టింగ్ ఏం చేయట్లేదు కదా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. తప్పుడు రిపోర్టింగ్ చేస్తే ఊరుకుంటారా? తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదంటున్నారు. వీళ్ళు ఏరుకోరు తెచ్చుకున్న ఆఫీసర్లు మమ్మల్ని వదిలిపెడతారా? మరి ఆలోచించి ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరి ఇళ్ళల్లో పంచాయతీలు జరుగుతాయి, ఎందుకు జరుగుతున్నాయి అని ప్రజలు అడుగుతున్నారు. మొన్న నాయకుల ఇళ్ళల్లో ఎందుకు పంచాయతీలు జరుగుతాయి, ఎందుకు సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరగాల్సింది, కేసులు జరగాల్సింది ఇంకొకరి ఇంట్లోనా? సరే మంచిదే, మంచి ఆలోచనతో పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు తెగవు, కోర్టులలో ఇప్పుడు కాదనుకున్నప్పుడు కూర్చోబెట్టి ఒక పెద్దరికంగా ఇద్దరికి ఒక సమన్వయం జరిగేటట్టు ఏ విధంగా చేయాలి, వీళ్ళకు తప్పు చేసిన వాళ్ళు ఏ విధంగా దండించాలి, అన్యాయం అవుతున్నోనికి ఏ విధంగా చేయాలి, సమాజం మెచ్చుకునే విధంగా చేయాలి కదా. మన పార్టీ వాడైతే ఒక తీరుగా, మన కులపోడైతే ఒక తీరుగా. ఇదేనా నాయకులారా? ఒకసారి ఆలోచించుకోరి. నేను చెప్పేది ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేసుకొని ఒకసారి ఆలోచించరు. ఇదేం ఎస్ఐ పరిధిలోకి వచ్చేటటువంటిది. లింగాల గ్రామంలో ఒక ఆవిడ ఉంటుంది, ఆమె తల్లిగారు లింగాల, వాళ్ళ అత్తగారు వేరే మండలం దాసారం, మేడిమిర్ల మండలం. ఇక్కడ భూమి పంచాయతీ. ఈ భూమి పంచాయతీలో 3 ఎస్ఐలు మారిపోయారు. భూమి పంచాయతీ తెగలేదు. మరి వీరు వచ్చినాక తెగింది, మంచిదే. కానీ ఈ పంచాయతీ తెగినందుకు, ఈ పంచాయతీ తెగిన తరుణంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అయితే వీటన్నిటినీ ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కథలుగా చెప్పుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఏమైంది, ఏం జరిగిందనేది. దయచేసి వీటన్నిటిపైన ఎస్పీ గారు మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఒక సంపూర్ణమైనటువంటి ఒక విచారణ జరిపించండి. బాధితులకు న్యాయం చేయండి. న్యాయం చేయాలి, న్యాయం చేకూరాలి, న్యాయం వైపు ఉండేటట్టు చూడండి. కొంతమందిగా రాస్తున్నారు, మంచిదే. వాళ్ళు గంజాయి రహిత మండలంగా చేస్తున్నారంటే మంచిదే. గంజాయి ఉండొద్దనే అంటున్నాం. మరి కొంతమంది అంటారంట కావాలని, ఈయన మీద కావాలని చేస్తున్నారు, చిన్న పేపర్లో రాస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాయట్లేదు అని కొంతమంది నాయకులు వెళ్ళి ఈయన మీద పని కట్టుకొని రాస్తున్నారు. ఈయనని ఇక్కడనే ఉంచాలని కొంతమంది చెప్తున్నారంట, కొంతమంది నాయకులు ఫైర్ చేస్తున్నారంట. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో ఏం మొత్తుకున్నారు? మీడియా అమ్ముడు పోయిందని మొత్తుకున్నారు. మీ రాహుల్ గాంధీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? కింద పెట్టుకుంటాడో, పైన పెట్టుకుంటాడో, ఆడ పెట్టుకుంటాడో అడుగురి. మోదీ మీడియా, గోడి మీడియానే ఎందుకు మొత్తుకుంటున్నారు? మీడియా ఎవరికి జాగీర్ చేస్తుందని దేశంలో అడుగుతున్నారు. ఇక్కడ మీడియా ఎవరు జాగీర్ అయింది మాట్లాడుకోరి. ఒక్కసారి ఆలోచించుకోరి. ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరిని కొత్తాసు పలికింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరిని కొత్తాసు పలుకుతుంది? మేము చెప్తే రాయట్లేదని ఎవరు చెప్పారు? ఒక్కసారి ఆలోచించుకోరి. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా రాయట్లేదు అంటే మీ ఇక్కడ ఏం జరగట్లేదని మీరు ఏ విధంగా అంటారు? మీ రాహుల్ గాంధీ ఒక విధంగా చెప్తారు, మీరు ఒక విధంగా చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడు మీడియా గురించి చవాకులు మీకు అనుకూలంగా మార్చుకుంటారా? ఆలోచించుకోరి. ఖబర్దార్, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు న్యాయం చేయండి. ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తున్నది ఎందుకు? మిమ్మల్ని గెలిపిస్తున్నది ఎందుకు? యంత్రాంగం ఉన్నది ఎందుకు? ప్రజల ట్యాక్స్ తోటి మీరు జీతాలు తీసుకుంటున్నది ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎస్పీ గారు మీ మీద నమ్మకం ఉన్నది. పోలీస్ వ్యవస్థను మీద ప్రజలకు ఒక నమ్మకాన్ని చేకూర్చాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత, ఒక చట్టాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మీకున్నటువంటి ఒక అధికారాన్ని వినియోగించి ప్రజలకు మేలు చేయాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండల ప్రజలు కోరుకుంటున్నారు, ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. సత్వర న్యాయం జరుగుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి వెంటనే న్యాయం చేకూర్చాలని మా 7200 వేదికగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది.